మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే. నేను సీనియర్ ఆర్టిస్ట్ కాకరాల గారి కూతురు సునీత, కాకరాల సునీత. ఇక మావోయిస్ట్‌గా ఒక 40 ఏళ్ళు ఆ ఉద్యమంలో ఉండి ఇప్పుడు లొంగిపోవడం జరిగింది. అంటే ఒక మహిళ, ఒక మావోయిస్టులు ఉద్యమంలో ఒక 40 ఏళ్ల పాటు ఉండడం అంటే అది ఎలా సాధ్యమైంది? ఇన్నాళ్ళు అందులో ఉండి ఇప్పుడు ఎందుకు లొంగిపోయింది? నిన్న ఒక సంచలనమైన విషయం చోటు చేసుకుంది. అదేంటంటే ప్రముఖ మహిళా మావోయిస్టు సునీత, ఆమె పేరు అసలు పేరు సునీత కాదు, కాకరాల సునీత అని బయటికి వచ్చింది. సో ఆమెకి 62 ఏళ్ళు. ఆమె ఇంకొక అతను చెన్నూరి హరీష్ అని, రామన్న అని కూడా అంటారు. ఈయన వీళ్ళిద్దరూ కలిసి నిన్న రాచకొండ సిపి సుధీర్ బాబు ఎదుట లొంగిపోయారు. సో నిన్న సుధీర్ బాబు ప్రెస్ మీట్ పెట్టి వివరాల్ని వెల్లడించారు. సో ముందుగా హరీష్ గురించి చెప్పుకుంటే, హరీష్ ది భూపాలపల్లి, ఆయన రామన్న పేరుతో ఉన్నాడు. 2020 నుంచి ఆయన యూజీలో ఉన్నాడు. ఆయన DKSZC అంటే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో పనిచేస్తున్నాడు ఆయన. సో ఆయన మీద 4 లక్షలు ఉంది. సో ఆయన నిన్న సరెండర్ అయ్యాడు. అయితే ఇప్పుడు మనం ప్రధానంగా ఈ సునీత, కాకరాల సునీత బయోగ్రఫీ బేసిక్గా చెప్పుకొని, దాని తర్వాత అసలు మావోయిస్ట్ మూమెంట్లో స్త్రీల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎంత పర్సంటేజ్ స్త్రీలు ఉన్నారు, ఏ పొజిషన్లో స్త్రీలు ఉన్నారు, వాళ్ళు ఓవరాల్గా ఎలా స్త్రీల పరిస్థితి మావోయిస్ట్ మూమెంట్లో ఎవాల్వ్ అయింది, ఈ విషయాల్ని క్లుప్తంగా చెప్పుకుందాం. సో ఈమె కాకరాల సునీత, ఇంటి పేరు కాకరాల. వీళ్ళ నాన్న ప్రముఖ నటుడు. కాకరాల అంటే మనకు వెరీ ఫేమస్, దాదాపు 200 సినిమాల్లో చేశారు ఆయన. కాకరాల సత్యనారాయణ పూర్తి పేరు. ఆయన విప్లవ రచయిత సంఘంలో మెంబరు. అనేక విప్లవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనేవారు. ఆయనకి 2 కూతుర్లు, ఈ సునీత, వీళ్ళ చెల్లెలు మాధవి, ఇద్దరు కూడా ఉద్యమాల్లోనే ఉన్నారు. సో ఇంకా ఆమె మాధవి ఇంకా కూడా ఉద్యమంలోనే ఉంది. ఈమె మాత్రం సరెండర్ అయింది. ఈమెకి 62 ఏళ్ళు. ఈమె భర్త సుధాకర్ ఈ మధ్యకాలంలోనే ఆగస్టులో ఆయన ఎన్కౌంటర్లో చనిపోయాడు. అన్నపురం నేషనల్ పార్క్ జూన్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆయన చనిపోయినారు. అప్పుడు కూడా వైరల్ అయింది వార్త, మనం కూడా ఆయన స్టోరీ చెప్పుకున్నాం. సో ఆయనకి చలం అనే పేరు కూడా ఉంది. ఆయన 2004లో వైఎస్ఆర్తో, అప్పట్లో మావోయిస్టులో కాదు, అప్పట్లో CPIML పీపుల్స్ వార్ పార్టీ పేరు, జనరల్గా పీపుల్స్ వార్ అనేవాళ్ళు. సో పీపుల్స్ వార్ పార్టీ తరఫున వచ్చిన రామకృష్ణ, సుధాకర్, వాళ్ళతో పాటు సుధాకర్ వచ్చాడు. అప్పట్లో ఆయన బాగా పాపులర్ అయ్యాడు సుధాకర్. సో ఆయన భార్య అన్నమాట ఈమె. సో ఈమె గత 40 ఏళ్ళ నుంచి ఉద్యమంలో ఉంది. 40 ఏళ్ళుగా ఒక మహిళ మావోయిస్ట్ మూమెంట్లో పనిచేయడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. అది వెరీ 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 ఎక్స్ట్రాడినరీ వ్యవహారంగా మనం చెప్పుకోవచ్చు. సో ఈమె నేపథ్యం చెప్పుకోవాలంటే, ఈమె కాకరాల కూతురు అని చెప్పాము. ఈమె ఇక్కడ ఇంతకుముందు హైదరాబాద్లో ఉండేవాళ్ళు, తర్వాత చెన్నైకి షిఫ్ట్ అయ్యారు. చెన్నైలో ఉన్నప్పుడు గద్దరు, ఒరవరో ఇలాంటి వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా విప్లవ వాతావరణంలో పుస్తకాలు కావచ్చు, సభలు కావచ్చు, డిస్కషన్లు కావచ్చు, విప్లవ వాతావరణంలో వీళ్ళు పెరగడం, కాకరాలు కూడా ఫుల్ ఫ్రీడమ్ కూతుర్లకు ఇవ్వడం. దాంతో ఈ అమ్మాయి రాజమండ్రిలో ఇంటర్మీడియట్ చదివింది. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే అక్కడ RSC ఉద్యమంతో, RSC అంటే రాడికల్ స్టూడెంట్ యూనియన్, రాడికల్ విద్యార్థుల ఉద్యమంతో ఈమె అట్రాక్ట్ అయ్యి విద్యార్థి ఉద్యమంలో పాల్గొనింది. దాని తర్వాత 1986లో ఈమె ఫుల్ టైమర్గా నేను పీపుల్స్ వార్లోకి వస్తానని చెప్పింది. ఫుల్ టైమర్గా జాయిన్ అయింది. దాని తర్వాత విజయవాడ COగా ఆమెను పెట్టారు. CO అంటే సెంట్రల్ ఆర్గనైజర్ అంటారు. ఒక టౌన్లో విప్లవోద్యమాన్ని అంతా కూడా వీళ్ళే గైడ్ చేస్తుంటారు. వీళ్ళని CO అంటారు, సెంట్రల్ ఆర్గనైజర్. సో అలాంటి పోస్ట్ ఈమెకి ఇచ్చారు. విజయవాడ టౌన్ బాధ్యతలంతా ఈమె తీసుకుంది. దాని తర్వాత గుంటూరు బాధ్యతలను తీసుకునింది. దాని తర్వాత 92లో ఈమె కంప్లీట్గా విద్యార్థి ఉద్యమం కాకుండా దళాల్లోకి వెళ్తానని చెప్పింది. దాంతో ఈమెను AOBకి పంపించారు, ఆంధ్ర ఒరిస్సా బార్డర్, AOB అంటే. సో అంటే వాళ్ళు కొన్ని డివిజన్ పేర్లు, రకరకాల పేర్లు పెడతారు అన్నమాట. అలాగా AOB అని పిలుస్తారు. ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఉద్యమం ఉంది, అక్కడికి ఈమె వెళ్ళింది. అక్కడే ఈయనతో మ్యారేజ్ కూడా అదే సంవత్సరం జరిగిందని చెప్తారు. సో అక్కడ పెళ్లి చేసుకొని ఆయనతో కలిసి పనిచేస్తూ ఉన్నింది.
ఆ తర్వాత ఈమె DKSZDCలోకి వెళ్ళింది, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలోకి. అక్కడ నుంచి కూడా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో ఈమె బాధ్యత ప్రధానంగా ఏఓబిలోనే ఉండేది. అయితే ఏఓబిలో జరిగిన ఎన్కౌంటర్లో ఆయన చనిపోవడం, ఈమెకు 62 ఏళ్ళ వయసు రావడం, దీంతో ఈమె బయటకు వచ్చింది. బయటికి రాకముందు ఆమె కార్యక్రమాలు ఏంటంటే రీజనల్ పొలిటికల్ స్కూల్ అంటారు, రెపోస్ అని పిలుస్తారు. ఈ స్కూల్లో పనిచేసేద్దామా అంటే ఈ మావోయిస్టులలో 2004లో 3 పార్టీలు క్లబ్ అయ్యి CPI-ML మావోయిస్ట్గా ఏర్పడింది. పీపుల్స్ వారు, మావోయిస్ట్ కమ్యూనిటీ సెంటర్, PU పార్టీ యూనిటీ, ఈ 3 మెర్జ్ అయ్యి CPI-ML మావోయిస్ట్గా పార్టీ పేరు మార్చుకున్న ఈ 3 పార్టీలు కలిసి కొత్త పార్టీ ఆ పేరు పెట్టుకున్నారు. అయితే అందరూ ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ అని పిలుస్తున్నారు. మావోయిస్టులు, మావోలు అని కూడా రాస్తారు వీళ్ళని. సో ఈ మావోయిస్ట్ పార్టీలో ఈమె ఈ స్కూల్లో ఉండేది. అట్లాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటల్ కమిటీ, FDC అని కూడా ఉండేది. అంటే ప్రధానంగా ఏంటంటే ఈమె కొత్తగా కేడర్ వచ్చినప్పుడు వాళ్ళని ఎలా ఎడ్యుకేట్ చేయాలి, అట్లాగే కేడర్ని బయట ఉన్న వాళ్ళని పార్టీలోకి ఎలా తీసుకురావాలి, వాళ్ళని ఎడ్యుకేట్ ఎలా చేయాలి అనే ప్రోగ్రాములు రూపొందించడం, పాంప్లెట్లు, చిన్న బుక్లెట్లు రూపొందించడం, వాళ్ళకి చిన్న చిన్న నాటికలు, స్క్రిప్ట్లు వేసి పిల్లల్ని అట్రాక్ట్ చేయడం. అంటే ట్రైబల్ మూమెంట్లో అనుకోండి, ట్రైబల్ పిల్లల్ని వాళ్ళ సమస్యల్ని చెబుతూ వాళ్ళని ఉద్యమాల్లోకి తీసుకురావాలి ఫుల్ టైంలోకి. దీన్ని రిక్రూట్మెంట్ అంటారు. రిక్రూట్మెంట్ చేయడానికి స్పెషల్ ప్లాను వీళ్ళు చేసుకున్నారు. ఆ ప్లాన్లో భాగంగా ఈమె పనిచేస్తుంది అనమాట. సో దాంట్లో ఈమె పనిచేసింది ప్రధానంగా. అంటే ఈమె వందలాది మందిని విప్లవ ఉద్యమంలోకి తీసుకురావడానికి ఈమె తన వంతు కృషి చేసింది. సో ప్రధానంగా విమెన్ అనమాట. స్త్రీలని విప్లవోద్యమాల్లోకి తీసుకురావడానికి, స్త్రీలే అయితే ఎక్కువగా కనెక్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది, అలాగే తీసుకురండి. అంటే నేను 5 ఏళ్ళు అండర్ గ్రౌండ్లో అప్పట్లో పీపుల్స్ వాళ్ళు పనిచేశాను. అంతకుముందు ఓవర్ గ్రౌండ్ అంటే బయట కూడా ఒక 5 ఏళ్ళు, మొత్తంగా 10 ఏళ్ళు నాకు ఈ ఉద్యమంతో అనుబంధం ఉంది. నేనున్నప్పుడు 96లో నేను అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాను. నేనున్నప్పుడు ఈ ఉద్యమంలో ఏంటంటే స్త్రీల సంఖ్య తక్కువగా ఉండేది, 18% ఉండేది. మేము అప్పుడు లెక్కలు తీసినప్పుడు 18% మాత్రమే స్త్రీలు ఉండేవాళ్ళు. ఎందుకంటే మైదాన ప్రాంతాల్లోనే ఎక్కువ ఉద్యమాలు ఉండేవి కాబట్టి ఎక్కువగా చదువుకున్న అమ్మాయిలు కానీ, లేకపోతే రూరల్లో మనం దళం పనిచేసే ఏరియాల్లో అమ్మాయిలు కానీ ఉద్యమాల్లోకి రావాలి. అప్పట్లో ఏముండేదంటే స్త్రీలని ఉద్యమాల్లోకి దళాల్లో అందరినీ పెట్టేవాళ్ళు కాదు, ఎక్కువగా పెళ్లిళ్ళు చేసేవాళ్ళు మగ నక్సలైట్లకి. పెళ్లి చేసినాక ఈ స్త్రీని తీసుకెళ్లి ఎక్కడో బెంగళూరు, చెన్నైయో ఇలాగ ఒక డెన్ అంటారు. డెన్ అంటే ఏమి లేదు, సీక్రెట్ హౌస్ ని డెన్ అని పిలుస్తారు. సో ఆ డెన్ లో వీళ్ళని పెట్టేసేవాళ్ళు. వాళ్ళు అక్కడ యంగ్ అయితే కాలేజీల్లో చేర్పించేవాళ్ళు, లేదు కొద్దిగా ఏజ్ వస్తే వాళ్ళని ఏదో ఒక గార్మెంట్ ఫ్యాక్టరీనో దేంట్లోనో జాబ్లో చేర్పించేవాళ్ళు. అంటే అక్కడ నమ్మించేదానికి. ఇతనేమో నెలలో 10 రోజులు, వారం రోజులు అక్కడికి పోయి ఉండేవాడు. అక్కడ కాంటాక్ట్స్ ఇంకేవో ఉండేవి. అలాగా స్త్రీలు డెన్ కీపర్స్ అంటారు వాళ్ళని, డెన్ కీపర్స్ గా పెట్టేవాళ్ళు ఫస్ట్ లో. అయితే ఈ డెన్ కీపర్స్ గా ఉన్న స్త్రీలకి చాలా కోపము, బాధ ఇవన్నీ ఉండేది. వీళ్ళేదో విప్లవం అంటే ఏదో ఊహించుకొని వెళ్ళుంటారు. తీరా చూస్తే ఆడ భర్త 4 రోజులు వస్తే అతన్ని సేవలు చేయడం, బట్టలు ఉతికించడం, ఈ వ్యవహారాలు తప్ప వాళ్ళకేమీ విప్లవం ఏమీ లేదు. దాంతో వాళ్ళు సీరియస్ గా గొడవలు పడి కొట్లాడి మమ్మల్ని కూడా ఉద్యమంలోకి తీసుకెళ్ళండి, ఇలాగే మేమేదో భర్తలు చాటున భార్యలాగా ఉన్నాము, అది కూడా ఫుల్ టైం లేదు సో అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినప్పుడు అప్పుడు ఉద్యమం ఆలోచించుకొని వీళ్ళని ఎలా తీసుకెళ్ళాలంటే వీళ్ళ రకరకాల సమస్యలు ఉన్నాయన్నమాట. సో అలాగా మొత్తంగా తర్వాత కాలంలో స్త్రీలను కూడా దళాలకి ఆపరేటివ్స్గా పనిచేయడం, దళ కమాండర్లుగా వీళ్ళని కూడా చేయడం, స్త్రీలు కూడా దాని కష్టాలని తట్టుకొని వాళ్ళు కూడా నిలబడ్డం అనేది మెల్లమెల్లగా వచ్చింది. దాని తర్వాత మైదాన ప్రాంతాల నుంచి ప్రధానంగా అటవీ ప్రాంతాల్లోకి ఉద్యమం, ముఖ్యంగా దండకారణ్య ప్రాంతంలోకి విస్తరించడంతో ఎక్కువగా ట్రైబల్ నుంచి విమెన్ వచ్చారు. ట్రైబల్ విమెన్ దళాల్లో కూడా తట్టుకోగలరు కష్టాలని, ఎందుకంటే వాళ్ళు అడవి లైఫ్, వైట్ లైఫ్ కి దళం లైఫ్ కి పెద్ద తేడా ఉండదు. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి బయట ఒక రకమైన భద్రత జీవితం ఉంటది, దళంలో కొన్ని కష్టాలు ఉంటాయి, అవి తట్టుకోవడం కష్టం, స్త్రీలకు ఇంకా కష్టం. సో అలాగా స్త్రీలు బిగినింగ్ లో
ఫెమినైన్ జాబ్స్ ఎక్కువ చేసేవాళ్ళు. అంటే వంట క్యాంపులు జరిగినప్పుడు వంటలు స్త్రీలే ఉండేవాళ్ళు, ఒక్కోసారి బట్టలు ఉతికిచ్చే స్త్రీలు, ఇలాంటి సోకాల్డ్ ఫెమినైన్ జాబ్స్ చేస్తే స్త్రీలలో కూడా అక్కడ చైతన్యం వచ్చింది. మేమే ఎందుకు చేయాలన్నప్పుడు మళ్ళీ అవన్నీ కూడా మార్చారు. వంటల్లో కూడా మగవాళ్ళు పార్టిసిపేట్ చేయడం, అన్నిట్లో ఈక్వల్గా ఉండడం అలాగా వచ్చింది. అలాగా వీళ్ళ స్త్రీలు కమాండర్లుగా ఎదిగారు. దాదాపు 27 డివిజన్స్ ఉంటే 20 డివిజన్స్లో కమాండర్లుగా స్త్రీలే ఉన్నారు. ఇవాళ పర్సంటేజ్ దాదాపు 40 నుంచి 50% స్త్రీలు ఉద్యమంలో ఉన్నారు. ఒక డాక్యుమెంట్ ప్రకారం, అంటే మావోయిస్టులు ప్రకటించిన డాక్యుమెంట్ ప్రకారం 20 సంవత్సరాలలో 5249 మంది చనిపోతే అందులో 1000 మంది స్త్రీలు. అంటే దాదాపు 19% స్త్రీలు చనిపోయిన అమరవీరుల్లో స్త్రీలు ఉన్నారని 2024లో వచ్చిన ఒక డాక్యుమెంట్లో ఉందని నేను ఒక న్యూస్ చదివాను. అలాగా ఏదేమైనా స్త్రీలు 40 నుంచి 50% వరకు కింది స్థాయిలో ఎక్కువ ఉంటారు. పై స్థాయికి వెళ్ళేసరికి స్త్రీల సంఖ్య తగ్గుతుంది. ఎందుకంటే వీళ్ళకి ఆ స్థాయి నాయకత్వ లక్షణాలు రావాలంటే కనీసం 20-30 లక్షలు రోజు 20-30 సంవత్సరాలు గట్టిగా పనిచేసిన అనుభవం ఇవన్నీ ఉండాలి. కాబట్టి మెల్లమెల్లగా స్త్రీల సంఖ్య పై కమిటీల్లో కూడా పెరుగుతుంది. అనురాధ గాంధీ కానీ, నర్మదా కానీ, కొడబల లక్ష్మి కానీ, జ్యోతి కవాడే కానీ, కుర్రాగసి కానీ, ఇట్లా వియక్కు అని మొన్న చనిపోయింది ఒక ఆమె. ఇలాగా వీళ్ళు మెల్లమెల్లగా పై కమిటీలో కూడా వెళ్తున్నారు. సో స్త్రీల పార్టిసిపేషన్ కూడా మావోయిస్ట్ ఉద్యమం పెరిగింది. అక్కడ కూడా స్త్రీలు కూడా పోరాటం, ఇన్నర్ పోరాటం, అంటే అక్కడ మగ పెత్తందారితనం కావచ్చు, పేట్రియార్కల్ లక్షణాలు మగ కామ్రేడ్లో కూడా ఉంటది. కాబట్టి దీన్ని మిత్ర వైరుధ్యంగా, అంటే ఫ్రెండ్లీ కాన్ఫ్లిక్ట్ గా వాళ్ళతో పోరాటం చేయడం. పోరాటం అంటే ఏంటి, వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపడం, విమర్శ పద్ధతుల్లో మాట్లాడడం. వాళ్ళు కూడా వీళ్ళు ఎత్తి చూపే వరకు తమ లోపాలు కూడా వాళ్ళకి కూడా అర్థం కావు. కాబట్టి వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకొని మార్చుకోవడం, ఇలాగా స్త్రీల పార్టిసిపేషన్ అనేది పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే ఈమె ఎడ్యుకేటెడ్, ఎక్స్పీరియన్స్, 40 ఏళ్ళు పనిచేసిందంటే అనేక స్త్రీలకి సపరేట్ సమస్యలు, మగవాళ్ళకి లేని అనేక సమస్యలు స్త్రీలకి ఉంటుంది. అలాంటివన్నీ ఫేస్ చేసి 40 ఏళ్ళుగా ఈమె ఉండడం అనేది ఒక మామూలు విషయం కాదు. ఈమె బయోగ్రఫీ రాస్తే ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. మరి రాస్తుందా లేదు చూడాలి. కానీ ఈమె 40 ఏళ్ళుగా ఉండి ఈ 62 ఏళ్ల వయసులో పనిచేయడం కూడా చాలా కష్టం. భర్త కూడా ఎన్కౌంటర్లో చనిపోయారు. సో ఆమె ఇంకా అక్కడ ఉండలేక ఆరోగ్య సమస్యలు, మిగతా సమస్యల కారణంగా వచ్చి ఆమె సరెండర్ అయింది. ఆమె మీద ప్రకటించిన 20 లక్షలు ఆమెకి ఇచ్చారు. అట్లాగే ఆమెకు ఇక్కడ ఏదో డబుల్ బెడ్రూమ్ హౌస్ కూడా ఇప్పిస్తాను అంటే రిహాబిలిటేషన్ స్కీమ్ జరుగుతుంది తెలంగాణలో, దానికి సంబంధించి కూడా ఆమెకు అందజేస్తామని చెప్పారు. ఏదేమైనా అదంతా కూడా ఆమెకి నెక్స్ట్ లైఫ్ని లీడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఈ క్రమంలో దాదాపు 380 మందికి పైన నక్సలైట్లు ఇప్పటి వరకు తెలంగాణలో సరెండర్ అయ్యారని కూడా సురేంద్రబాబు సిపి చెప్పారు. వీళ్ళు పిలిపిస్తున్నారు, మీరు అక్కడ సరెండర్ అయినా కూడా చంపేసే అవకాశాలు ఉన్నాయి ఛత్తీస్గఢ్ ఆ ఏరియాలో. కాబట్టి ఇక్కడికి వచ్చి సరెండర్ అయితే మీకు సేఫ్గా ఉంటుంది, మీకు రిహాబిలిటేషన్ ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడంతా ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ చంపేయడం అనేది ఎక్కువ జరుగుతుంది అన్నమాట. సో ఆ క్రమంలో ఇప్పుడు ఈమె చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి వచ్చిన ఇది. తర్వాత ఆమె లైఫ్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. థ్యాంక్ యూ.